అంటే ఒక భరోసా, ఒక బాధ్యత, ఒక ప్రొటెక్షన్, ఒక శాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి కర్తలుగా మీరు ఈ డ్యూటీలో ఉన్నారు. మన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఎదురు కావచ్చు. అట్ ద సేమ్ టైం ఫీల్డ్ లో కూడా అనేక సవాళ్లు ఎదురైతా ఉంటాయి. బట్ మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి పబ్లిక్ మాత్రం ఎప్పుడు భరోసానివ్వాలి. టైమ్స్ కావచ్చు, లేదా ఇతరత్ర హత్యా రాజకీయాలు కావచ్చు, హత్యా విధానాలు కావచ్చు, ఏవి కూడా జరగకుండా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలని, అందుకోసం మీ అందరి యొక్క సహాయ సహకారాలు అవసరం. ముఖ్యంగా పబ్లిక్ కూడా ఎక్కువ వస్తా ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళను నవ్వుతూ ఆహ్వానించండి. వాళ్ళ సమస్యలు ఏమున్నా సావధానంగా విని మీ ద్వారా ఏది మీరు చేయండి. యాజ్ ఏ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఆ పై స్థాయి అధికారి దాకా వచ్చినా కూడా ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. ఎస్, నేను ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్తే నా వైపు న్యాయం ఉంటే నాకే న్యాయం దక్కుతుంది అనేది. ఈ ఏరియాలో అంటేనే చాలా పూర్ పీపుల్ ఉండేవాళ్ళు. అవేర్నెస్ కూడా మనకు బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉంటది, నిరక్షరాస్యత కూడా కొంచెం ఉంటది. ప్రతి ప్రాణం చాలా ఇంపార్టెంట్. మన ప్రాణం కాదు కదా అని ఈజీగా తీసుకోవడానికి లేదు. ఏ ఇంటికి ఆ ప్రాణం చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు మన ఏరియాకి వచ్చినప్పుడు సేఫ్టీగా వెళ్ళాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.